రేవంత్ రెడ్డి పాలన ఉత్తర చేపలు పట్టినట్టున్నది. ఎందుకంటే 6 గ్యారెంటీలే చక్కగా లేవు. 6 గ్యారెంటీలు లేని 60 గ్యారెంటీలు చెప్పిండు ఫస్ట్ గెలవక ముందు. 6 గ్యారెంటీలు 60 గ్యారెంటీలు ఎందుకు చెప్పినావు రేవంత్ రెడ్డి? నువ్వు నీకు శాతం అయితే ఫస్ట్ రైతు బంధు వేయి, 2 లక్షల రుణమాఫీ చేయు. ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ లేదు, ఏడ చేసిండు? కాంగ్రెస్ కార్యకర్తలకి చేసిండు. 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో అయింది. ఎవరికైనా అయిందంటే నేను ఇక్కడ రోడ్డు మీద ముక్కుని ఎలాగ రాస్తా, పోట్ల వట్టిపల్లి నుంచి పోట్ల వరకు ఎవరికి కాలేదు. 2 లక్షల రుణమాఫీ పోట్ల పోవడంలోనే 44% మా ఊళ్ళోనే ఉన్నారు. 44% ఉన్నారు. అంటే రాష్ట్రంలో 60% 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతు తీసుకున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధు నీ దిక్కుమాలినోనికి నీకు ఓట్లేసి ఇప్పుడు తిడుతున్నారు. నీకు కాంగ్రెస్ వాళ్ళే తిడుతున్నారు మా ఊళ్ళరా. ఈయనకి దిక్కుమాలినోనికి వేసినాం ఎందుకు ఓట్లని. మళ్ళా దళితులకు దళిత బంధువు 12 లక్షలు ఇస్తాను. ఏది నీది? దళితులకు చిన్న మోసం అనేది. నీ రాజకీయము మీ రెడ్డిల పరిపాలన. మా ఆందోళన నియోజకవర్గంలో రెడ్డిల పరిపాలన తెచ్చినావు నువ్వు. దళితుల పరిపాలన, దళితులకు ఓట్లేసి మేము మా దళితులకు నువ్వు మా దామోదర్కి వేసి మేము మోసపోయినాం అని ఇప్పుడు తిడుతున్నారు. ఓన్లీ 10 నెలల లేకుంటే గ్యాస్ సిలిండర్ల నీ దిక్కారా 2000 ఇచ్చినవరా 4000 అని చెప్పి అని తిడుతున్నారు ముసలోళ్ళు. ముసలోళ్ళు మా ఊళ్ళరా 4000 ఇస్తా అంటే నీకు కోటేజ్ కాలే పెట్టినాము. కేసీఆర్ 2000 ఇచ్చినాయి 2000 ఇస్తున్నావు కదరా, ఇది వరకు ఏ కాసినావు అని తిడుతున్నారు. అట్లా రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు అని మా ఊరు ప్రజలైతే చిన్నది ఇటకొచ్చిర్రు, కాడికి పోస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంకెక్కువ తిడుతుర్రు. మా ఊరు అని చెప్తున్నా. ఉదాహరణకు రేవంత్ రెడ్డి నువ్వు 60 చెప్పినావు, 60లో 6 చేయి చాలనిది. రైతు బంధు వేయు ఫస్ట్, రైతు బంధు ఒకటి వేయు. రైతు రుణమాఫీ 2 లక్షలు చేయు, 4000 పెంచినయు చాలు. మంచిగా అందరినీ అప్పుడు నువ్వు చేసినావు అనుకుంటారు. నీ పరిపాలన కేసీఆర్ను మించిన పరిపాలన నీతోటి కాదు. నువ్వు దొంగ పరిపాలన చేస్తున్నావు రాష్ట్రంలో. దొంగ పరిపాలన నీ జేబులు నింపుకోవడానికే హైడ్రా పెట్టినావు, అది పెట్టినావు, ఇది పెట్టినావు. హైడ్రా ఎందుకు పెట్టినావు? అందరిని ముంచనికి పెట్టినావు. అది నీ జేబులు నింపుకొని పెట్టుకున్నావు. అందరిని ముంచనికి, పేద పర్వాలేదు ముంచనికి పెట్టి హైడ్రా పెట్టుకున్నావు. నువ్వు ఇంత దరిద్రం పాలన చేయకు. నువ్వు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి కేసీఆర్ను మించిన నాయకుడు లేడని ఇప్పటికి అర్థమైంది. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. నీవు వేస్ట్ కానివని అందరూ ముసలోళ్ళ కాడికి వెళ్ళి తిరుగుతారు. ముసలోళ్ళ ఉసురు నీకు మంచిది కదా. ముసలోళ్ళు ఉసులు అసలే తినుకోవద్దు నువ్వు. ముసలోళ్ళది నువ్వు తింటున్నది రైతులది. బతుకమ్మ చీరల పరిస్థితి ఏమది? కాంగ్రెస్ వాళ్ళే కట్టుకోర్రు బతుకమ్మ చీరలు కొండపోయి. అలా జేబులు నిండక కాంగ్రెస్ పైసలు కొండపోయి వేసుకుర్రు. వాళ్ళే చీరలు కట్టుకున్నట్టు అయింది పరిస్థితి. మరి కేసీఆర్ బెస్టా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తుంగల దొక్కుతారు రేపు ఎలక్షన్ వస్తే. మొత్తం తుంగల పోయి నీకు అడుగున దొక్కుతున్నారు. రేపు నీకు సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లలో నీకు తుంగల దొక్కే పరిస్థితి నీకు తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి. ఊళ్ళో కార్యకర్త కాంగ్రెస్కు వేసే ఓట్లు ఇప్పుడు ఓడాడి చేసిన వాళ్ళంతా రిటర్న్ కొడుతున్నారు నీకు. ఇప్పుడు తిడుతున్నారా? నీకు ఎందుకు ఇంత అధ్వానం ఏం చేసుకున్నావు పరిపాలన? నువ్వు నీ జేబు నింపుకున్నావు కదా. ఇప్పటికైనా నువ్వు రాజీనామా చేసి మిగతా వ్యక్తులకు ఇయ్యు. మంచి వ్యక్తులకు కన్నా సీఎం పదవి కాంగ్రెస్ ఉన్నాయి. నువ్వెందుకు పెట్టుకున్నావా? ఇది పని లేక.